గ్రంథం నుండి మనం కొన్ని మాటలు చదువుకొని ప్రభుని ఆరాధించి ప్రభుని కనపడతాం. ఈరోజు వాగ్దానము మరి కేంద్రంలో వాగ్దానాన్ని చదువుకున్నాం. 149వ కీర్తన 6వ వచనం. మరి నా నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. ఈరోజు యొక్క వాగ్దానం కీర్తనకారుని యొక్క అనుభవంలో ఆయన నోట ఏమంట దేవునికి ఉత్సాహ స్తోత్ర గీతము ఉన్నది అన్నమాట. అందుకనే మనం ప్రతిసారి మనం చదువుకుంటాం. యోహాను సువార్త 4:23-24 అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వస్తుంది. అది ఇప్పుడును వచ్చేది. నన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించుతాడు. ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. మరి ప్రతి వారము ప్రతిసారి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అట్టి వారు కావాలని దేవుని యొక్క కోరిక. ఇక్కడ మనం చదువులు భాగానికి వచ్చినప్పుడు నా నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి అంటాడు. దేవుని దగ్గర ఉత్సాహ స్తోత్ర గీతములు ఉన్నవి చెబుతున్నాడు. ఇప్పుడు మన నోట కూడా ఉండాలి. దేవునికి ఉత్సాహ స్తోత్ర గీతములు మనం కూడా చెప్పాలి. కాబట్టి మన నోట, మన నోరు, మన నాలుక, మన పెదవులు ఇవన్నీ సంబంధించినటువంటి. అయితే కీర్తనకారుడు అక్కడ ఒక మాట చూడండి. 39వ కీర్తన 1-2 వచనాలు లేక నా అర్థం 1-2 వచనాలు. నా నాలుగుతో పాపం చేయకున్నట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకొందును. భక్తిహీనుడు నా ఎదురున్నప్పుడు నా నోటికి చిక్క ఉంచుకున్నటువంటి నేను ఏమీ మాట్లాడక మౌనమైనది క్షేమమును గురించి పలుకక నేను మౌనముగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మన చదువుకున్న భాగంలో చాలా శ్రేష్టమైన మాటలు కనబడుతున్నాయి. మన నోటి కీర్తి మన నోట్లో ఉండాలంటే స్థుతించడం అనేది మన నాలుగుతో పాపం చేయకూడదు. మన నాలుగు చేయకూడదంట పాపం చేయకూడదు. నాలుగు మాట్లాడతాము, నాలుగు లేకపోతే మాట్లాడలేదు రా. మాట మాట్లాడడం నాలుగు మాట్లాడితే స్పష్టంగా నాలుగు కొంత కోసిన మాట కలిగి. కాబట్టి కీర్తనకారుడు ఇక్కడికి వచ్చే కాపాడు నా నాలుగుతో పాపం చేయకూడదు, నా మార్గాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. రసని 5 అంటాడు. రసనికలు 5 నీ దేవుని మందిరం వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్త అంటాడు. కాబట్టి అందుకే ఇక్కడ అంటాడు భక్తిహీనుడు నా ఎదురు ఉన్నప్పుడు నా నోటికి ఏం పెట్టుకున్నానంట సిక్కం పెట్టుకున్నానంట. సిక్కం అంటే ఏంటి? ఏం మాట్లాడకుండేదని సిక్కం అంటారు. ఇప్పుడు కేవలం పెడతారు, ఎందుకు చిక్కం పెడతారు, ఏమి తినకుండా. అలాగే ఏ మాట్లాడితే ఆ మాట మాట్లాడుతున్నా నోటికి ఏం పెట్టుకున్నారు తను చూడండి జాగ్రత్తగా తన మార్గంలో నా నోటిని స్వాధీనం ఉంచుకున్నాడు.
మనం ఆరాధించే మనము కూడా అలాగనే ఉన్నామా లేదనేది పరీక్షించాలి. అలా లేకుండా ఆరాధిస్తే మన యొక్క ఆరాధన ఏమవుతుంట వ్యర్థంగా ఆరాధిస్తున్నాం. తన పెదవులతో నన్ను కనపరుస్తారు కానీ నా హృదయం దూరంగా ఉంటాడు. ఇక నీకు మాట్లాడతాడు దేవుడు, నేను ఏమీ మాట్లాడక మౌనమైపోయి. కీర్తన 65 మొదలొచ్చిన అంటాడు, సియోనులో మౌనముగా ఉంటే నాకు ఆయనకి స్తుతి చెల్లించుటయే. సియోనులో మౌనముగా ఉంట స్తుతి చెల్లించుటయే. సియోనుగా దేవుని మందిరం, దేవుని మందిరం మౌనముగా ఉన్నారు. కొన్నిసార్లు అవసరమైనదే మాట్లాడాలి, అవసరం లేనిది మాట్లాడదు. అది మౌనం. అసలు మౌనంగా ఉన్నది కాదు. ఏదైతే మాట్లాడకూడదు అది మాట్లాడకుండా ఉంటాను. కాబట్టి అది ప్రాముఖ్యమైన మాట. చూడండి, ఏబు గ్రంథం ఒక మాట 31 అధ్యాయం, ఏబు గ్రంథం 31 వచ్చిన చూడండి ఒక మాట. నేను ఇలాగూ చేయను, పాపం చేయుటకు నా నోటికి నేను చోటు చూడండి ఏమంటాడు, నేను పాపం చేయడానికి నా నోటికి నేను చోటు. ఎవరైనా ఏదైనా మనం చాలా మాటలు వింటే ఒక మాట అనుకుంటాం వాళ్ళందరి మాటలు మాట్లాడితే నేను ఒకటైనా మాట్లాడకపోతే అని అంటాం. కానీ ఆయన ఏమంటున్నాడు, నేను పాపం చేయడం నా నోటికి నేను అవకాశం ಇಲ್ಲ, నా నోటికి అవకాశము లేదన్నాడు. ఏబుల గురించి సాక్ష్యం చెప్తే దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దేవుడి గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అదే మొదటి ఒక మాట అంటాడు, ఏమంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుని అది ఆయన కనుమతుడు, నా కన్నులతో నేను నిబంధన చేస్తున్నాను. అంటే దేవునికి ఇష్టం కానిది చూడడం అనే దాని యొక్క అర్థం అనమాట. దేవునికి ఇష్టము కానిది నేను చూడడం దాని యొక్క భావం. కాబట్టి ప్రియులారా, ఏదైనా జీవితాన్ని పరిశుద్ధ పవిత్రతను కాపాడుతున్నాడు. దేవుణ్ణి ఆరాధించే మనం కూడా మన నోటిని కనుక కాసుకోవాలి. ఎందుకంటే మన నోట ఆయన ఉత్సాహ స్తోత్ర గీతంలో ఉన్నది అంటాడు, అదే గీతం కాదు. కాబట్టి మనకు కూడా అలాంటి అనుభవం ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. చూడండి 59 కీర్తనలు 59 అధ్యాయం 7వ చూడండి. ఇనువారెవరైనను లేరనుకొని వారు తన నోటి నుండి మాటలు వెళ్ళగక్కదురు. వారి పెదవులలో కత్తులున్నవి. ఆ మనుషులు చూడొచ్చు. ఆ మనిషి లేదంటే ఆ మనిషి గురించి ఏం చెప్తాం మనం? ఎన్నో మాట్లాడుతారు. అది ఇక్కడ అంటాడు, వినువారెవరు లేరనుకుని వారు తమ నోటి నుండి మాటలు వెళ్ళగక్కేదంటారు. మాటే చేస్తారంట. ఎలాగొస్తాం వినేవాడు లేకపోతే ఏదైనా మాట్లాడాలి. ప్రేమ నమ్మట్టు మద్రాసులో ప్రభుత్వం నమ్ముకున్న హైదరాబాద్ సినిమా చూస్తారా? హైదరాబాద్ లో నమ్ముకున్న మద్రాసులో సినిమా చూస్తారు. ఎందుకు? తెలుసుకుంటే కాబట్టి వినేవాడు లేకపోతే నోటికి ఏదైతే మాట్లాడతాం మా ఇష్టం. ఎవరు వినేవాడు లేకపోతే ఏం చేస్తాం? మన నోటికి అద్దు పొద్దు ఉండదు. ఎందుకు వచ్చి ఇంకో మాట్లాడుతుంది, వారి కథలో ఏమంట కత్తులు కథలో కత్తులు ఉంటాయంట. మరి పెదవుల్లో కత్తులోనే అంటాడు, వారి కథలో ఏమంట కత్తులు అంటాడు. సామెతల గ్రంథంలో ఉన్నట్టు సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18 చూస్తాడు. సామెతల గ్రంథం కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక
ఒకసారి అందుకే కట్టిపోటు మాటలు వారు కలరు అంటాడు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకమైనది. జ్ఞానుల నాలుక, జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యం. నీకేమి కావాలో కోరుకంటే సొలొమోనుని ఆయన కోరుకున్నది వివేకము, జ్ఞానం కావాలని కోరుకున్నాడు. దేవుడు అన్నీ చేశాడు. ఆస్తులు, అంతస్తులు, బంగారం, మంచి అనుభవించిన వాటిని ఏమి కోరుకోవాలి. శత్రువు ప్రాణాన్ని కూడా కోరుకోవాలి. నాకు వివేకం, జ్ఞానం తెచ్చాడు. ఈ జ్ఞానం చాలా అవసరం. జ్ఞానంతో మాట్లాడటం చాలా అవసరం అన్నమాట. జ్ఞానంతో మాట్లాడకపోతే ఏదంటే మాట్లాడితే ఎప్పుడైనా మాట్లాడేది అన్నా మాట్లాడేది కనబడు. మాట అంటే తీసుకోరు, మాట అంటే తీసుకోరు. అందుకని మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవాలి అంటాడు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి మనం చదువుకున్న మాటలు మనం మాట్లాడితే కత్తిపోతు లాంటి మాటలు కలవారు అంటాడు. కాబట్టి జ్ఞానం నాకు ఆరోగ్యదాయకము. కింద చదువు కలుగుదర్శనం నిజమాడు పెదవులు అద్భుతం. నిజమాడు పెదవులు నిత్యం స్థిరము. నిజమాడు నిజం ఎప్పటికైనా పనిచేస్తాయి. కొన్నిసార్లు నిజం నిలకడగా తెలుస్తుంది అంటాడు. నిజం ఎలా తెలుస్తుంటా? నిలకడగా తెలుస్తాడు. కాబట్టి నిజమాడు పెదవులు మనం చూసినట్లయితే ఇక్కడ నిత్యము స్థిరమైనవి. చదవడి కింద అబద్ధమాడ నాలుక, అది అబద్ధమాడ నాలుక అని చెప్పట క్షణం. కాబట్టి అబద్ధము అనేది దేవుని దృష్టిలో పాపమే. కాడగంలో రాస్తాడు, లాస్ట్లో రాస్తాడు అన్నమాట. అబద్ధీకులు అందరూ ఎవరి తిరిగి వారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధీకులు అందరూ. మరి అబద్ధమైనది వాటితో సమానం అన్నమాట. గుర్తు పెట్టుకునే అబద్ధం అదేమని అనుకుంటాం. ఈ అబద్ధం అనేది వాటితోటి సమానం. అందుకే అబద్ధీకులందరూ అగ్ని కలుగుతో మనుగుడులో పాలు పొందుతున్నారు. అందుకే నిజమాడే పెదవులు కావాలి. ఆ పెదవుల్లో నుంచి ఆరాధన దేవుడు కోరుకోలేదు. ఆ పెదవుల నుంచి ఆరాధనే దేవుడు కోరుకోలేదు. కీర్తన గ్రంథంలో ఒక మాట చూసండి. కీర్తనలు 55 అధ్యాయం 55, 21. వారి నోట మాటలు ఎండవల మృదుగానున్నవి. వారి అయితే వారి హృదయంలో చూడండి మాటలు ఎలా ఉంటాయంట? ఎండవల మృదువుగా ఉంటాయంట మాటలు. మాటలు ఎలా ఉంటాయి? ఎందంటే నెయ్యే కదా, నెయ్యితో పోయినప్పుడు బ్రహ్మాండంగా. మరి ఇక్కడ ఈ మాటలను చూస్తే అయితే వారి హృదయంలో కలహం ఉన్నదంటాడు. వారి మాటలు ఎక్కడ ఎలా ఉంటాయంటే ఎండవల మృదువుగా ఉంటాయంట. ఎండలాగా ఉంటాయంట మృదువుగా. హృదయం ఏమన్నట్టు కలహం అంటే ఆక ప్రాంతము అన్ని కోపము, దేహం అన్ని హృదయం. అయితే మనుషులు కైవత్వం లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. వారి యొక్క హృదయం ఏమన్నా కలహము ఉంది. వారి మాట కూడా ఎలాంటి సముద్ర కంటే అది మాటలు ఎలా ఉంటాయి. ఉదయం పడి కాలం బట్టి అక్కడే. ఇప్పుడు మన ఉదయం ఎలా ఉంటుంది పరిశీలన చేస్తున్నాం. మనం పరిశీలన చేసుకోవాలి. కీర్తన గ్రంథము 23 అధ్యాయం 28
భక్తిహీనులను పాపము చేయవారిని నిన్ను లాగివేయనట్లు నన్ను లాగివేయకము. వారి దుష్టాలోచన హృదయములో ఉంచుకొని తన పొరుగు వారితో హృదయం దుష్టాలోచనుంటుందంట. పైగా ఉన్నారంట సమాధానముగా మాట్లాడతారు. మనిషి ఎంత నిజమే కావాలని నమ్ముతాడు. ప్రధానంగా నమ్మక ద్రోహం చేస్తారు. దుష్ట ఆలోచన హృదయంలో ఉంచుకుంటారు. పైకి ఎలా మాట్లాడతారు? సమాధానంగా మాట్లాడతారు. వాళ్ళకి వేదం దేవతం నోటుకు వచ్చేవాడు. ముందా బాగా మాట్లాడతారు, తర్వాత నోటుకు వచ్చి మాట్లాడతారు. కాబట్టి ఇలాంటి జీవితం కలిగి దేవుని ఎలా ఆరాధించగలం? అలాంటి ఉంటే జీవితాన్ని సరి చేసుకుంటావా? నాకు ఇలాంటి ఉండే హృదయంలో కలహం, హృదయంలో తాగుతుంది, హృదయంలో దురాలోచన ఉంది. ఆయన ప్రభు దగ్గర సరి చేసుకో. అది లేకపోతే మంచిది. ప్రభుని ఆత్మతో సత్యం అందుకంటే అపోస్తల కార్యముల మాటలు చూడండి. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు అది నీ హృదయము దేవుని ఎదుట సరైనదే లేదు కనుక నీకేమనుక పాలు పంపులు. మన హృదయం దేవుని ఎదుట సరైనది లేకపోతే ఆయన కార్యాలు పాల్గొంటుంది అంటారు. అందుకే మనం త్వరలో పాల్గొని ఏం చేస్తాం? మీరు పొందాలంటే మీ చేతులు చూపించున్నాం. అప్పుడు అది వారి మీదనే ఉంటుంది అన్నమాట. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే బాప్తిసం తీసుకురాగా ఇస్తారు. ఆ ఎక్కడ రాలేదు, ఆయన కూర్చుంది, ఆయన తీయాలా అని చెప్పి అక్కడ రాగా ఆయన ఇస్తారు. ఎందుకంటే నెలకు సాధిస్తూ ఉంటారు బాగా. వాళ్ళ దగ్గర బాబు అందరికీ రాగానే రాత్రి పేరుస్తాం. అది కాదు, ఆదివారం రొట్టెలు కూడినప్పుడు వాళ్ళ పాల్గొనే మనము మీ విశ్వాసంగా తండ్రిని పరీక్షించి చూసుకున్నాం. అందుకే 11:25 కాబట్టి ప్రతి మనుషుడు తనను పరీక్షించుకొని ఆలోచన చేసి ఆదిత్యానికి ఆ పాత్రలని అంటే పరీక్ష లేకుండా తాగడానికి వీలు. అందుకని పరీక్ష అనేది చాలా ప్రాముఖ్యం. అందుకని ఇక్కడికి వచ్చి నీకు ఏమంటాడు? నీ హృదయం దేవుని మీద సరైనదిగా లేదు, నీకు పాల్గొంటున్నాడు. సరైనదిగా లేకపోతే మనం చేసిన ఆరాధన నిజమైపోవాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయము అక్కడ 7-9 కనిపిస్తాయి. మీరు మీ పెదవులతో నన్ను కనపరుస్తారు, కానీ అన్నమాట ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారి హృదయం దూరంగా ఉందంట. చదువుతూ ఏం చేస్తాం? కనపరుస్తాం, అప్రాయిస్తాం, కానీ ఉదయం దూరంగా ఉంటున్నాం. ఇలా మన జీవితాన్ని పరిశీలించుకోవడం చాలా ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి సామెతల గ్రంథంలో ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరేంద్రియములు ఆనందించును. చూడండి, నీ పెదవులు యథార్థమైన మాటలు పలికితే
అంత హృదయంలో ఏమవుతుందంట? ఆనందం ఉంటాడు. యథార్థంగా పరిగెత్తి తింటాను, ఆనందం నేను చూడగలుగుతాను. కాబట్టి ప్రియులారా, ఇంకొక మాట మనకి ఏం తెలియజేస్తాడు? 24 అధ్యాయం అక్కడే 2వ వచనం చదవండి. వారి హృదయము బలత్కారము చేయి యోచించును, వారి పెదవులు వారి హృదయం బలత్కారము చేయి యోచించును, వారి పెదవులు కీడుని మాట్లాడుతుంది. కీడు చేసే పెదవులు. ఏ పెదవులు? కీడు చేసే. ఈ కీడు చేసే పెదవులు ఏం లేదు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, చెప్పకూడదు మాటలు వ్యక్తిని చెప్పినప్పుడు అదే కీడు చేసే పెదవులు. చెప్పకూడని కూడా అబద్ధాలు, దోషాలు ఏం చేస్తాం? నిందలు అనేది కడతాం. నిందంటే అర్థమైంది, కీడంటే అర్థం చేసుకుని సార్ ఆ నింద కీడు. అందుకంటే వారి గర్వ కీడు గురించి ఏం చేస్తారంటే మాట్లాడతారు. ఇవన్నీ కూడా మన నోటికి, మన నాలుగుకి, మన గర్వకి సంబంధించింది. అందుకే కీర్తనకారుడు తన జీవితాన్ని కాపాడుతున్నాడు, ఏబు తన జీవితాన్ని కాపాడుతున్నాడు. ఎవరో ఒకప్పుడు మంచివాడు కాదు, పుట్టిన ప్రతి ఒక్కరు పాపే. ప్రభువు గురించి తెలిసిన తర్వాత, ప్రభు గురించి మనకు అర్థమైన తర్వాత, కీడుల గురించి నోటికి తెలిసిన మాట్లాడుతున్నాయి. దేవునికి ఇష్టం కానీ దేవునికి ఇష్టమైనటువంటి వారి హృదయం ఎలా ఉంటుందా? బలత్కారంతో యోచించను, వారి కలువలు కీడు గుర్తి చేస్తాక మాట్లాడు. వారి కలువలు ఏం చేస్తాక యథార్థమైన మాటలను పలుకుతూ ఉంటాయి అంటాడు 23:16. యథార్థంగానే మాట్లాడి కొంతమంది లోకస్తులు మాట్లాడుతున్నారు. ఒక ఆయన అంటున్నాడు, నా వయసుకు 75 సంవత్సరాలు, ఈ రోజుకి నేను మోసం అవ్వదని మాట్లాడు. నా గొంతు మీద కత్తి పెట్టిన నిజం మాట్లాడుతున్నాను. పక్కన ఉంటారు, ఆయన కరెక్ట్ కాదు. ఒక లోకస్తులు అలా ఉన్నప్పుడు ప్రభుత్వం నమ్మిన మనం దేవుడికి ఇంటికి వస్తున్నాం, మనకి కట్టుగా ఉండాలి. ఆయన పక్కన లోకస్తులు కూడా సాక్షిస్తున్నాం, అంతేనాయన వారు మాట్లాడడం అది నష్టమైన. అందుకే కీర్తన గ్రంథం అంటాడు 15వ అధ్యాయంలో చూడవచ్చు. కీర్తనలు 15వ అధ్యాయం కీర్తనలు 15వ అధ్యాయం చదువు 4వ వచనం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను, అతడు నష్టము కలిగినను మాట తప్ప. ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట అనేది తప్ప. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. తిమోతి రాసిన పత్రికలు మాటలు, అక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, నీ యవ్వనమును బట్టి ఎవడను నీ తృణీకరింపనీయకుము గాని మాటలను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, భక్తులలోను, విశ్వాసముకు మాదిరిగా ఉండము. చూడండి, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, విశ్వాసుడికి మాదిరిగా ఉంటున్నాడు. విశ్వాసం అంటే దేవుని బిడ్డలకి మాదిరిగా ఉంటుంది. ఎందుకు ఇక్కడ అన్నాడు? మాటలోనని, ప్రవర్తనలోనని, ప్రేమలోనని, విశ్వాసంలోని, పవిత్రతలోనని,
ఎవరంటే మాదిరిగా ఉందన్నమాట. మాట అనేది ఒకసారి మనం వద్దు, రెండోసారి ఎక్కడికి నమ్ముతావా? నిజమా వద్దుగా నిజమని ఆలోచన పెడతాం, ఒకసారి అబద్ధం. కాబట్టి ఈ మాట నా మాట పెడతాను. మత్తయి సువార్త 5:37 చూస్తున్నాను. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. దీనికి మించినది అద్భుతం. వీటికి మించిన దుష్టుల నుండి మాట చెప్పేది దుష్ట, మాట చెప్పేది దుష్ట. దుష్టుడని ఆమానికి చెప్పండి, ఆమానికి చెప్పండి దుష్టుడని. దుష్టుడని అభిగాయులు భక్త ఉంటాడు, దుష్టుడైన నా బాలుడు దుష్టుడు అన్నాడు. కయ్యోలు దుష్టుడు. ఇంకా దుష్టుని సంబంధం కూడా చెప్పండి. అబద్ధం మాట్లాడాలంటే అక్కడ మాట అనిపించిందంటే దుష్టుని అక్కడ చేస్తారు. ఇక దుష్టుడు అంటే దుష్టుడు దేవుడు మనసు దేవులందరూ పాతాళంలో దిగిపోవాలి. దుష్టుడైన లాభం అంటే లాభం, దుష్టుడైన లాభం. మరి కయ్యో ఏం చేసేది దుష్టు. దుష్టులు దేవుడు మన దేవులందరూ పాతాళంలో దుష్టుడైన దేవుడు మర్చిపోయి దుష్టుగా. కాబట్టి మన నోట ఉత్సాహం దేవుడు ఉండాలంటే ఈ దుష్ట అనేది ఏమాలంటే మాట్లాడేది దుష్ట ఆలోచన, దుష్ట హృదయం, దుష్ట మనసు ఇది దాని యొక్క ప్రాముఖ్యత. కాబట్టి ఎందుకంటే దుష్టుల ఆలోచనతో నడవక, పాపల మార్గం నిలువక, అభాసులు కూర్చోడక యెహోవా ధర్మశాస్త్రములను దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తన 1:1. కాబట్టి దేవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి మన నోట ఉండాలంటే మరి ఉత్సాహ స్తోత్ర గీతము అదే ఆయనకి వస్తుంది. ఆరాధించే ఆత్మతో శక్తులతో. కాబట్టి అందుకంటాడు పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యెహోవా ధర్మశాస్త్రమునందు వచ్చింది చెప్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదవండి. మొదటి 2 వచనాలు కలిసి ఉంది. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషధారులను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని అది కొత్తగా జన్మించిన శిశువుని కోరిన వారై. ఇక్కడ ప్రభు దయాళులను రుచి చూసి సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారులు, అసూయ, సమస్త దోషణ మాటలు మానితే ఈ సమస్త దుష్టత్వానికి అన్నిటికీ సంబంధించిన అన్ని పొరపాటులకి, అన్ని పాపాలకి ఒక్కటే ఒక మాట సమస్తమైన దుష్టత్వము అంటే. మరి సమస్త దుష్టత్వము, సమస్త కపటము, సమస్త దోషణ మాటలు కొత్తగా జన్మించిన శిశువుని కోరిన వారై ఉన్నాడే. ఇలాంటి అనుభవంగా ఆయన ఆరంభించడం, ఎలాంటి అనుభవం ప్రభు అప్పుడు దోషణ మాటలు, దుష్టత్వము, చెడులు, పాపము, నా పాపాన్ని బట్టి ఎవరు ప్రేమించలేదు, ప్రేమించావు ప్రభావ, ఈ లోకానికి వచ్చావు, నాకు ఒక రక్తం కాచావు, ఈ రక్తంలో నా ప్రతి పాపాన్ని కలిగి పవిత్రపరిచే ప్రభావ ఈ స్తోత్రం నా శుద్ధి ఆరాధన కనిపిస్తున్నాను తండ్రి అని ఇట్లా మనం ఆరాధించాం.
అలాంటి అనుభవం లేకపోతే ప్రార్థన చేసుకుంటున్న నాలో ఇంకా ఉంటే నన్ను క్షమించాయి తీసేయి. ఈసారి మంచిగా ఆరాధించాలని సిద్ధపరచడం కోసం ప్రార్థన చేసుకుంటాం. అవన్నీ విడిచిపెట్టిన నలుగురు ఆత్మతో సత్యంతో దేవుడి మాటలు మనం తిరగబడే పాట